ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాలు కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారని కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి జవహర్ అన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నందు షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులను కలిశారు. అదేవిధంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గ్రీవెన్స్లో జనవరి 2025 నుంచి సెప్టెంబర్ నెల వరకు 1606 వినతులు స్వీకరించామన్నారు. వీటిలో అట్రాసిటీ, జనరల్, ల్యాండ్ సర్వీస్ రోడ్లో ఉన్న ఇబ్బందులపై అర్జీలు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించేందుకు అన్ని జిల్లాల పర్యటించి అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కుల నాయకులు, ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దళితుల పట్ల ప్రజలు అదేవిధంగా అధికారుల వైఖరి ఏ విధంగా ఉంది, దాంతోపాటుగా ప్రజలకి ముఖ్యంగా దళిత ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తిగతంగా కానీ, సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఎక్కడైనా సరే డిస్క్రిమినేషన్ అనేది వివక్షత ఏమన్నా ఉందా లేదా అదేవిధంగా రెవెన్యూ సంబంధించి కానీ, హెల్త్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, కాలేజెస్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కుందాం. స్వయంగా పర్యటించి వారి దగ్గర వినతులు స్వీకరించిన తర్వాత సాయంత్రం 2 గంటలకి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకొని ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు ఎలా జరుగుతూ ఉంది, బ్యాక్లాగ్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి వసతి గృహాల పర్యవేక్షణ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సాయంత్రం కూడా కొన్ని హాస్టల్స్ చూడటానికి వెళ్తాను. పిల్లల విద్యా బుద్ధుల పట్ల, అదేవిధంగా పిల్లల పట్ల, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా డిపార్ట్మెంట్ నాకు ఇది కూడా సమర్పించారు. దానికి ప్రత్యక్షంగా చూసేదానికి ఏమైనా తేడాలు ఉన్నాయో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఇష్యూస్ ఏమేమైతే అరైజ్ అవుతూ ఉన్నాయో అరైజ్ అయినటువంటి ఇష్యూని 15 నుంచి 20 రోజుల లోపుగా ఆ ఇష్యూస్లన్నింటిని కూడా క్లోజ్ చేయాలి. ఏ ఇష్యూ కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దళితుల మీద దాడులు కానీ, వివక్షత కానీ, అదేవిధంగా కబ్జాలకు సంబంధించి కానీ ఏ అంశాలు కూడా ఉండకూడదని. ఎందుకంటే గతంలో మన